సార్ నా పేరు కెతావత్ రాజు. నేను వికారాబాద్ ఊరు కులక్చెర్ల ఊరు నుంచి వచ్చిన. వికారాబాద్ డిస్టిక్ మాది. నేను కులక్చెర్ల విలేజ్ నాది. అంటే మా భార్య పేరు మీద నేను 2019 టీ ప్రైడ్ సబ్సిడీ కింద అప్లై చేసిండే సార్. ట్రాన్స్పోర్ట్ వెహికల్ తీసుకున్నా సార్ అప్పుడు 2019 దాని కింద సబ్సిడీ అమౌంట్ ఇప్పటివరకు పడలే సార్. మా పరిగి కాన్స్టిట్యూన్సీ నాది సార్. పరిగి కాన్స్టిట్యూన్సీలో మొత్తం 500 మంది ఉన్నారు సార్. ఎస్టీ ఎస్టీ తాండవాలు మొత్తం అప్పుడు ఏం చేసిన అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తా అని వెహికల్ ఇప్పించిండు సార్ మాకు అందరికి. వెహికల్ ఇప్పిస్తే దానికి లోన్లు అది ఏమై కడుతున్నా కానీ ఇప్పుడు సబ్సిడీ పడలేదు సార్ మాకు. మేము చాలా బాధలో ఉన్నా సార్. చాలా ప్రాబ్లంలు ఉన్నా. మొత్తం పరిగి కాన్స్టిట్యూన్సీలో 500 మంది ఉన్నారు సార్. ఇప్పుడు వరకు ఎవరికి పడలేదు సార్ సబ్సిడీ. 2018 వరకే పడ్డది. 2018 తర్వాత ఇప్పుడు వరకు ఎవరికి సబ్సిడీ పడదు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పోతే బడ్జెట్ లేదు, ఫండ్స్ లేదు అని అంటున్నారు సార్. మాకు ఏం రెస్పాన్స్ లేదు. చెక్ బౌన్స్ అవుతుంది. బ్యాంక్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అడుగుతున్నారు. 10,000 నెలకు పడుతున్నాయి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జెస్. అది సబ్సిడీ కొంచెం రిలీజ్ చేపిస్తే బాగుంటుండే. ఎస్టీ కార్పొరేషన్ కింద తీసుకున్నా సార్. అది ఇక్కడ ఎన్నిసార్లు వచ్చారు ప్రజాభవన్ కి? ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన సార్. నేను వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్ పోయినా సార్. సెక్రటరియట్ కు తక్కువలో తక్కువ 10 సార్లు పోయినా. 10 సార్లు అక్కడ పోతే వాళ్ళ అధికారులు ఏమంటారు అంటే ఫండే లేదు, బడ్జెటే లేదు, ఇక్కడ నుంచి రిలీజ్ చేయాలి అని వాళ్ళ అధికారులు అంటున్నాడు. అట్లా వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ పోతే కూడా అక్కడ కూడా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పోతే కూడా వాళ్ళకి కూడా అడిగిన బడ్జెట్ లేనప్పుడు మేము యాడికి ఇవ్వాలని అధికారులు చెప్తున్నాడు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళేమో వచ్చి ఆ బండి సీజ్ చేస్తా, బండి సీజ్ అయితే మళ్ళీ సబ్సిడీ రాదు కదా, ఇంట్రెస్ట్ పడుతుంది, నెలకు 10,000 ఇంట్రెస్ట్ పడుతున్నాయి, చెక్ బౌన్సెస్ ఛార్జెస్ అన్ని మేమే కట్టాలి కదా, ప్లీజ్ రిలీజ్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వంకి.